మీకు మొత్తం యాంటీజెన్స్ యొక్క స్ట్రక్చరు, దాంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి స్పెసిఫిసిటీ యాంటీజెన్స్ ఏంటి, సో బీ సెల్ ఎపిటోప్స్ ఏంటి, టీ సెల్స్ ఎపిటోప్స్ ఏంటి, అలాగే హ్యాప్టెన్స్ ఏంటి, అజువెంట్స్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. సో టుడే క్లాస్లో వాట్ ఈస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ది యాంటీజెన్స్, యాంటీజెన్స్ యొక్క కెమికల్ నేచర్ అనేది ఎలా ఉంటుందో సో యూ విల్ ఐడెంటిఫై. దాంట్లో ఫస్ట్ యాంటీజెన్స్ యొక్క కెమికల్ నేచర్స్లో ప్రోటీన్స్, ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఇమ్యునోజెన్స్ ఆర్ ప్రోటీన్స్. సో ఇమ్యునోజెన్స్ అంతా మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది ప్రోటీన్స్, సో ప్రోటీన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో దీస్ మే బి ప్యూర్ ప్రోటీన్స్ ఆర్ దే మే బి glycoproteins and lipoproteins. So glycoproteins and lipoproteins. So in general, proteins are usually very good immunogens. Okay na? Proteins are very good immunogens. Okay. So next to polysaccharides. So pure polysaccharides and lipopolysaccharides are good immunogens. Okay, pure polysaccharides and lipopolysaccharides are good immunogens. Nucleic acids. So nucleic acids are usually poorly immunogenic. So however, they may become immunogenic when single stranded and when complexed with proteins. Okay. So after that, lipids. So lipids are in general lipids are non-immunogenic, although they may be haptens. So haptens are the encompassed. So these are the four products of the chemical nature in the antigens. So one is the major immunogenicity, majority of immunogenicity is called the proteins. So okay, that what type of proteins is there in the antigens? Glycoproteins and lipoproteins. So in general, proteins are usually very good immunogens. So polysaccharides, pure polysaccharides, lipopolysaccharides are the good immunogens ka vachese. Nucleic acids are usually purely immunogenic. So చాలా తక్కువగా ఉన్నటువంటి న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి ఉన్నాయి. సో వెరీ సింగిల్ స్టాండర్డ్ అండ్ కాంప్లెక్స్డ్ విత్ ప్రోటీన్స్. సో లిపిడ్స్ ఆర్ ది నాన్ ఇమ్యూనోజెనిక్, ఆల్తో దే మే బి హ్యాప్టెన్స్. సో దీస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ది యాంటీజెన్స్. సో యాంటీజెన్స్ యొక్క chemical nature. So what is the differences between? So these are the, you will discuss about the small answer questions. So మీరు సింపుల్గా రాసుకునేటట్టుగా 5 marks questions అనమాట ఇవంతా. సో ఇప్పుడు మీరు కెమికల్ నేచర్ ఆఫ్ ది యాంటీజెన్స్, డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఎగ్జోజెనస్ అండ్ ఎండోజెనస్ యాంటీజెన్స్, అజువెంట్స్ అంటే ఏంటి, అలాగే హ్యాప్టెన్స్ అంటే ఏంటి, సో దీంతంతా మీరు డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో అలా మీరు మొత్తంగా బ్రీఫ్గా చాలా సింపుల్గా క్వశ్చన్స్ అనేది ఆన్సరింగ్ చేయడానికి మీకు ఫీజిబుల్గా ఉన్నటువంటి, సో షార్ట్గా ఉన్నటువంటి వేలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇవంతా సంవాట్ మీరు చాలా చాలా సింపుల్గా రాసుకునే మెథడ్స్లోనే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఎండోజీనస్ అండ్ ఎగ్జోజీనస్? ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ ఆర్ foreign compounds enter the body from outside. Exogenous antigens lo enti, they come into the outside of the body. So body lagi outside nunchi vachinatu ఏ compound and ఏ foreign compounds aina kuda they considered as the exogenous antigens. Okay, whereas endogenous antigens are the compounds that have been generated within the body. సో బాడీలో ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏ టైప్ ఆఫ్ విత్ ఇన్ ద బాడీ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఏ పార్టికల్ అయినా కూడా యాంటీజెన్గా కన్సిడర్ చేస్తే దట్స్ టైప్ ఆఫ్ ది యాంటీజెన్స్ ఈజ్ కాల్డ్ ద ఎండోజెనస్ యాంటీజెన్స్. ఓకే, యూ విల్ అండర్స్టాండ్. సో ఓకే, ఎగ్జోజీనస్కి ఎండోజీనస్కి డిఫరెన్సెస్ అంటే ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అనేటివి దే కమ్ టు ద అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. బయట నుంచి ఒక పార్టికల్ అనే ఫారిన్ పార్టికల్ అనేది ఎంటర్ ఇన్ టు ద బాడీ, దిస్ ఈస్ కాల్డ్ ద ఎగ్జోజీనస్ యాంటీజెన్స్. విత్ ఇన్ ద బాడీ జనరేట్ ద ఒక యాంటీజెన్గా కన్సిడర్ చేసే దట్ ఈస్ ద ఎండోజీనస్ యాంటీజెన్స్. ఓకే, సో ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ ఆర్ యాక్టివ్లీ టేకన్ అప్ ఇంటూ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. సో ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అనేది యాక్టివ్గా టేకన్ అప్ ఇంటూ ద యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్. ఏపీసీ సెల్స్ ఉంటాయి, అక్కడ ఎగ్జోజీనస్ యాంటీజెన్స్ అనేది యాక్టివ్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. వెరాస్
endogenous antigens are already present with the cytoplasm of antigen presenting cells. So ఈ endogenous antigens అనేది ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ ద సైటోప్లాజం. సో సైటోప్లాజంలో ఏపీసీ సెల్స్ ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఏపీసీ సెల్స్ అనేవి ఉన్నప్పుడు ఈ ఎండోజినస్ యాంటిజెన్స్ అనేవి యాక్టివ్గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఎగ్జోజినస్ యాంటిజెన్స్లో ఏంటంటే యాంటిజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసి అప్పుడు యాక్టివ్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో విత్ ఇన్ ద సైటోప్లాజంలో ఏపీసీ సెల్ అనేది ఉన్నప్పుడు సో దట్ ఈస్ ద యాక్టివ్లీ వర్క్ ఇన్ ద ఎండోజినస్ యాంటిజెన్స్ అన్నమాట. ఓకే, so active phagocytosis is required to take up exogenous antigens. So phagocytosis work within the active work చేసేది exogenous antigens, unlike endogenous antigens ఇవి వర్క్ చేయవన్నమాట. So and endogenous antigens can be tumor or virus derived products. In contrast, exogenous antigens can be a product of virus or bacteria cells that are processed by antigen presenting cells అన్నమాట. Okay, so these are endogenous antigens can be tumor or virus derived products. So tumor and virus derived products. So in contrast, exogenous antigens can be product of viruses or bacterial cells that are processed by antigen presenting cells. Okay, so in antigen processing pathway, so endogenous antigens are recognized also association of MHC1 class 1. So ఈ యొక్క ఎండోజినస్ యాంటిజెన్స్ అనేది ద రికగ్నైజ్ ఆఫ్ ది క్లాస్ 1 మాలిక్యూల్స్ ఆఫ్ ది MHC మాలిక్యూల్స్. సో వేరాజ్ ఎగ్జోజినస్ యాంటిజెన్స్ రికగ్నైజ్ ఇన్ అసోసియేషన్ ఆఫ్ ది MHC2 మాలిక్యూల్స్. MHC2 మాలిక్యూల్స్ రికగ్నైజ్ చేస్తుంది ఎగ్జోజినస్ యాంటిజెన్స్. అలాగే ఎండోజినస్ యాంటిజెన్స్ అనేది MHC క్లాస్ 1 మాలిక్యూల్స్ని రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎండోజినస్ యాంటిజెన్స్ అనేది సో MHC1 మాలిక్యూల్స్తో రికగ్నైజ్ చేసినప్పుడు అక్కడ టీ సైటోటాక్సిక్ సెల్స్ అనేది యాక్టివ్గా వర్క్ చేస్తాయి. దే రికగ్నైజ్ ద టీ సైటోటాక్సిక్ సెల్స్. ఇన్ కాంట్రాక్ట్స్, exogenous antigens presented and MHC class 2 molecules are recognized by the T helper cells. What is the differences of the class 1 molecules and class 2 MHC molecules? So class 1 molecules surrounding of the cells that depend on the recognize of the T cytotoxic cells. So MHC2 molecules they identify of the T helper cells. Okay, so that is the differences between the endogenous and exogenous antigens. Exogenous antigens enter to the body from the outside, and exogenous antigens within the body generate within the body. So exogenous antigens are actively taken of the antigen presenting cells, whereas endogenous antigens already present with the cytoplasm of antigen presenting cells. So active phagocytosis is required to take up exogenous antigens, unlike endogenous antigens. Okay, so endogenous antigens can be tumor or virus derived products. Exogenous antigens products of virus and bacteria cells that are processed by and APC cells. Okay, in antigen presenting processing pathways అబ్జర్వ్ చేసినప్పుడు endogenous antigens are recognized as the MHC class 1 molecules. Exogenous antigens are recognized in association with the class 2 MHC molecules. So endogenous antigens or MHC class 1 molecules are recognized by T cytotoxic cells. In contrast, exogenous antigens present of MHC2 molecules are recognized by T helper cells. So what is about the chemical nature of the antigens? Means chemical nature of the antigens లో మనకి immunogens ని కాల్ చేసినప్పుడు that is called indicate the proteins. What type of proteins is there in the glycoproteins and lipoproteins. So అలాగే polysaccharides. So polysaccharides, polysaccharides, nucleic acids. Okay, nucleic acid. Next lipids. So lipids is haptens గా వర్క్ చేస్తాయి. సో దీస్ ద కెమికల్ నేచర్ ఆఫ్ ది యాంటిజెన్స్, దీస్ ద immunogens. సో నెక్స్ట్ differences between the endogenous and exogenous antigens. So exogenous antigens యొక్క differences ఏంటి? Differences about the both of the endogenous and exogenous antigens. ఒకటైతే MHC2 మాలిక్యూల్స్ రికగ్నైజ్ చేస్తుంది T హెల్పర్ సెల్స్తో.
ఒకటి. ఇంకొకటి MSC1 మాలిక్యూల్స్తో T సైటోటాక్సిక్ సెల్స్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి ద ఎపిటోప్స్ ఆఫ్ యాంటీజెన్స్. సో యాంటీజెన్స్ యొక్క పైన ఎపిటోప్స్ అనేది మీకు ఇక్కడ మీకు ఒక ఫిగర్ చూపిస్తాను, ఒక నిమిషం. సో దీస్ ఆర్ you will see the figure in the antigen structure అన్నమాట ఇది. సో ఇక్కడ ఉన్నటువంటి యాంటీజెన్ స్ట్రక్చర్ మనకి యాంటీజెన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో ఇక్కడ మీకు పై వైపున సమ్వాట్ బాండింగ్స్ ఇస్ దే. సో ఇక్కడ ఇవి ఏంటంటే ఇక్కడ ఉన్నాయి కదా మీకు స్ట్రక్చర్స్, ఒకసారి చూసుకోండి. దీస్ ఆర్ ది స్క్వేర్ బిట్, స్క్వేర్ వైట్ నో, ఒకటి బ్లాక్ కలర్లో ఉంటుంది, ఒకటి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ది పారాటోప్స్, ఓకే, ఎపిటోప్స్ అంటారు. సో ఈ ఎపిటోప్స్ యొక్క షేప్ ఉంది చూస్తున్నారు ఇక్కడ, ఆ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ షేప్ని బేస్ చేసుకొని యాంటీబాడీ నుంచి వచ్చేటువంటి పారాటోప్స్ అనేది ఆ షేప్లో ఉన్న యాంటీబాడీస్లో అంటే అర్థమైనా మీకు? దీస్ ఆర్ యాంటీజెన్ స్ట్రక్చర్. సో యాంటీజెన్ యొక్క సరౌండింగ్స్ బేస్ పైన అంటే ఈ మెంబ్రెయిన్ పైన మనకి కొన్ని టోప్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్డ్ ద ఎపిటోప్స్ అంటారు. సో ఈ ఎపిటోప్స్ అనేవి, సో ఇక్కడ మీకు ఒక షేప్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీకు. సమ్ షేప్స్ ఆఫ్ ది ట్రయాంగులర్ అండ్ రెక్టాంగులర్ అండ్ ట్రయాంగులర్ షేప్, ఒకటి రెక్టాంగులర్ షేప్ ఉంది, ఓకే. సో ఈ షేప్స్ అనేవి డిపెండ్ ఆన్స్ ది డిఫరెంట్ యాంటీజెన్స్. సో డిఫరెంట్ యాంటీజెన్స్కి డిఫరెంట్ ఎపిటోప్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అలాగే డిఫరెంట్గా ఉన్నటువంటి యాంటీబాడీస్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎపిటోప్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా బేస్ అయి ఉంటుందో ఆ స్ట్రక్చర్ని క్యాచ్ చేసి, అంటే బైండప్ అయ్యేటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి యాంటీబాడీస్ మాత్రమే దీంతో బైండప్ అవ్వగలుగుతాయి అనమాట. రిమైనింగ్ ఆల్ యాంటీబాడీస్ అనేది దీంతో ఎట్టి పరిస్థితిలో బైండప్ అవడానికి ఛాన్సెస్ ఉండవు. సో యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ పైన పారాటోప్ అనేది ట్రయాంగిల్ షేప్లో ఉంటే ఇది ట్రయాంగులర్ షేప్లో ఉన్నదాన్ని బైండప్ అవుతుంది. సో ఓకే, రెక్టాంగిల్ షేప్లో ఉంటే రెక్టాంగిల్ షేప్లో బైండప్ అవుతుంది. సో ఇలా ఇప్పుడు మనం ఇలా దాన్ని యాంటీజెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎపిటోప్స్ని మనం ఐడెంటిఫై చేసి ఏపీసీ సెల్స్ అనేది ఫామ్ అయినప్పుడు సో మనం ఏంటంటే దాన్ని బైండప్ చేయడానికి యాంటీబాడీస్తో బైండప్ చేయడానికి కుదురుతుంది అనమాట, ఓకే. సో దట్ ఈస్ ద ఎపిటోప్స్ ఆఫ్ యాంటీజెన్స్. ఎపిటోప్స్ ఆఫ్ యాంటీజెన్స్ చూసుకున్నప్పుడు ఎపిటోప్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాంటీజెనిక్ డిటర్మినెంట్. సో ఈ ఎపిటోప్స్ అనేవి యాంటీజెన్స్ నుంచి వచ్చినటువంటి డిటర్మినెంట్స్. సో పోర్షన్ ఆఫ్ ఎ ఫారిన్ ప్రోటీన్ antigen that is capable of stimulating an immune response. So capable of the stimulating of the immune response. An epitope is the part of the antigen that binds to a specific antigen receptors on the surface of the B cells. So B cells paina epitopes part anedi antigen యొక్క పార్ట్ పైన ఉన్నటువంటి ఎపిటోప్స్ బేస్ చేసుకుని సో స్పెసిఫిక్ యాంటీజెన్ రిసెప్టార్స్ అంటే సర్ఫేస్ ఆఫ్ ది బీ సెల్ పైన ఉంటాయి. సో ఇవి ఏం చేస్తాయంటే దే బైండ్ అప్ విత్ ది యాంటీజెన్. సో యాంటీజెన్స్తో బైండ్ అప్ అవుతాయి. సో బైండింగ్ బిట్వీన్ ద రిసెప్టార్స్ అండ్ ఎపిటోప్స్ అక్కర్స్ ఓన్లీ ఇఫ్ దేర్ స్ట్రక్చర్స్ అండ్ ఆర్ కాంప్లిమెంటరీ. ఇఫ్ దే ఆర్ ఎపిటోప్స్ ఆర్ and receptors fit together like two pieces of a puzzle, an event that is necessary to activate B cell production of antibodies. So B cell production of antibodies. So the antibodies produced by B cells are targeted specifically to the epitopes that binds to the cell's antigens receptors. Thus the epitopes also is the region of the antigen that is recognized by specific antibodies which binds to the remove the antigen from the body. Okay, what is an epitope? Is a part of a antigen that binds to a specific antigen receptors on the surface of a B cells. So binding between the receptors ni binding చేసేటప్పుడు so epitopes occurs only their structures of under complementary structures అనేది మెయింటైన్ చేయాలన్నమాట. స్ట్రక్చర్స్ అనేది కంపల్సరీగా చూడాలి, బైండప్ అవుతాయి. సో ఓకే, బిట్వీన్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఇఫ్ దే ఆర్ ఎపిటోప్స్ ఆన్ రిసెప్టార్స్ ఫిట్ టుగెదర్ లైక్ టూ పీసెస్ ఆఫ్ ఏ పజిల్. ఎప్పుడైతే ఈ ఎపిటోప్స్ యొక్క స్ట్రక్చరు రిసెప్టార్స్ యొక్క స్ట్రక్చరు ఫిట్ అవుతాయో అంటే బైండప్ అవుతాయి స్ట్రాంగ్గా, ఇక్కడ మనకి యాక్టివేషన్ ఆఫ్ ది
బి సెల్స్ నుంచి వచ్చినటువంటి యాక్టివేషన్ నుంచి మనకి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ద యాంటీబాడీస్ ప్రొడ్యూస్డ్ బై ద బి సెల్స్ ఆర్ టార్గెటెడ్ స్పెసిఫికలీ to the epitopes to that bind to the cells antigen receptor. So antigen receptors are used होते. Thus the epitopes also is the region of the antigens that is recognized by specific antibody. ఒక antigen అనేది recognized by the specific antibodies తో మాత్రమే bind up అవుతుంది. వేటితో అంటే వాటితో అది bind up అవ్వదు అన్నమాట. So which bind to and remove the antigen from the body. ఒక్కసారి యాంటిజెన్ యాంటీబాడీ బైండ్ అప్ అయిన తర్వాత దే రిమూవ్ ద యాంటిజెన్. సో బాడీ నుంచి యాంటిజెన్ని రిమూవ్ చేయడము ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో మెనీ యాంటిజెన్స్ హ్యావ్ ఎ వెరైటీ ఆఫ్ డిస్టింక్ట్ ఎపిటోప్స్ ఆన్ ది సర్ఫేస్. సో డిఫరెంట్గా ఉన్నటువంటి యాంటిజెన్స్ యొక్క సర్ఫేస్ పైన ఉన్నటువంటి ఎపిటోప్స్ అనేది డిస్టింక్ట్స్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది మెనీ టైప్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ది located on the antigens. Each epitope is capable of reacting with the different B cells antigen receptors. Each epitope is capable of the different B cells antigens receptor. So B cells antigen receptors ni react చేస్తుంది. But in addition, the blood serum of an immunized person or animal normally contains a mixture of antibodies are capable of combining with the same antigens but with different epitopes that appear on the surface of the antigens. Difference of the antigens యొక్క surface పైన ఉన్నటువంటి epitopes యొక్క structure అనేది capable of the antibodies productions మీద ప్రొడ్యూస్ అయ్యి యాంటీబాడీస్తో బైండ్ అప్ అయ్యి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిన తర్వాత దే ఫామ్ ఇన్ ద రిమూవ్ ఆఫ్ ది బాడీ. యాంటిజెన్స్ని మనం రిమూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే యాంటీజెన్ యొక్క సర్ఫేసెస్ పైన ఉన్నటువంటి డిఫరెంట్గా ఉన్నటువంటి ఎపిటోప్స్ అనేవి సమ్వాట్ మోర్ దాన్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు సో వాటినన్నిటినీ రికగ్నైజ్ చేసేటువంటి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. వీటి నుంచి టీ సెల్ లింఫోసైట్స్ నుంచి టీ సెల్స్ నుంచి బి సెల్స్ నుంచి ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా ఎపిటోప్స్ యొక్క స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తుంది. సో ఫర్దర్ మోర్ యాంటిజెన్స్ దట్ బైండ్స్ టు ద సేమ్ ఎపిటోప్ ఆఫెన్ హ్యావ్ డిఫరెంట్ అబిలిటీస్ టు బైండ్ టు దట్ ఎపిటోప్స్. ఓకే, furthermore antibodies that bind to the same epitope often have different antibodies to bind to that epitopes. Okay, so it is possible for two or more different antigens to have an epitope in common. It is possible for two or more different antigens. Possible అయినటువంటి రెండు లేదా ఎక్కువ డిఫరెంట్ యాంటిజెన్స్ అనేది టు హ్యావ్ ఏ ఎపిటోప్ ఈజ్ కామన్. ఎపిటోప్ అనేది కామన్గా ఉంటుంది. ఇన్ దీస్ కేసెస్ యాంటీబాడీస్ టార్గెటెడ్ టు వన్ యాంటిజెన్స్ ఆర్ ఏబుల్ టు రియాక్ట్ విత్ ఆల్ అదర్ యాంటిజెన్స్ క్యారీ ద సేమ్ ఎపిటోప్. సో యాంటిజెన్ పైన ఉన్నటువంటి ఒక యాంటిజెన్ పైన ఉన్నటువంటి ఒక ఎపిటోపు ఇంకొక యాంటిజెన్ పైన ఉన్నటువంటి ఇంకొక ఎపిటోప్ రెండు సేమ్గా ఉన్నప్పుడు సో ఈ యాంటీబాడీస్ అనేవి రెండింటినీ రికగ్నైజ్ చేసేట్టుగా ఉంటుంది అనమాట. సో సచ్ యాంటిజెన్స్ ఆర్ నోన్ యాజ్ క్రాస్ రియాక్టింగ్ యాంటిజెన్స్. యాంటిజెన్స్ యొక్క క్రాస్ రియాక్టింగ్ అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఎపిటోప్స్ ఆఫ్ ది యాంటిజెన్స్. సో ఎపిటోప్స్ ఆర్ ఆల్సో called as antigenic determinants. So portion of a foreign protein antigens that is capable of stimulating an immune response. An epitope is the part of the antigens that binds to a specific antigen receptors on the surface of a B cell. Binding. So between the receptors and epitopes occurs only if their structures are complements. If there are epitopes and receptors fit together like two pieces of a puzzle, in even that is necessary to activate B cell productions of antibodies. The antibodies produced by B cells are targeted specifically to the epitopes that binds to the cells antigen receptors. Okay, thus the epitopes also is the region of the antigen that is recognized by specific antibodies which binds to the remove the antigen from the body. So many antigens have a variety of distinct epitopes on their surfaces. Each epitope is capable of reacting with a different B cell antigen receptors
In addition, the blood serum of an immunized person or animal normally contains a mixture of antibodies. Okay, so all capable of combining with the same antigen but with different epitopes that appear to on the surface of the antigens. So further, more antibodies that binds to the same epitope often have different abilities to bind to the epitopes. So it is possible for two or more different antigens to have an epitope in common. In these cases, antibodies targeted to one antigen are able to react with all other antigens carrying the same epitope. So such antigens are known as cross-reacting antigens. These are the epitopes of the antigens. Okay. Okay, next వచ్చి the paratopes of antibodies. Okay, the paratopes of antibodies. So you will see the diagram of the figure. ఈ ఫిగర్ చూడండి, this is the antigen. So antigen యొక్క మనకు పైన ఒక somewhat dots is there, that is called the epitopes. So these are epitope structure is the shape in the dependent on the antibodies binding. So this is the antibody one immunoglobulins అనమాట. సో ఇమ్యునోగ్లోబిన్స్ లో మీకు ఇక్కడ 2 చైన్స్ ఉన్నాయి. సో చైన్స్ ఉన్నాయి కదా, మీకు ఫామ్ అవుతుంది కదా. సో వన్ చైన్ ఇస్ ద హెవీ చైన్, వన్ సెకండ్ చైన్ ఇస్ ద లో చైన్ అనమాట, నార్మల్ చైన్. ఓకే, సో ఈ యాంటీబాడీస్ అనేటివి ఇక్కడ బైండప్ ఆఫ్ ది వేరియబుల్ రీజన్స్ ఉంటాయి. ఇక్కడ కాన్స్టెంట్ రీజన్స్, వేరియబుల్ రీజన్స్. దీస్ ఆర్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద ఎక్స్ప్లెయిన్ విత్ ద యాంటీబాడీ స్ట్రక్చర్ చెప్పినప్పుడు మళ్ళీ నీకు అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూ విల్ సీ ద ఓన్లీ డయాగ్రమ్ ఆఫ్ ది యాంటిజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందో యూ విల్ సీ. సో దిస్ ద యాంటిజన్, సో దిస్ ద యాంటీబాడీ. So antigen antibody substances and that induce the formation of antibodies. So because it is recognized by the immune system as the threat. So ఇక్కడ ఉన్నటువంటి వైలెట్ కలర్ లో కనిపిస్తుంది కదా మీకు. సో దట్ ఈస్ ద ఎపిటోప్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది యాంటిజెన్స్. సో యాంటీజెన్స్ పైన ఉన్నటువంటి ఎపిటోప్స్ తో బైండ్ అప్ అయినటువంటి పార్ట్స్ ని, యాంటీబాడీస్ లో ఉన్నటువంటి పార్ట్ ని మనం పారాటోప్స్ అంటాం. ఓకే, okay, so that is the paratopes. Okay, so the paratopes of antibodies. What is the paratopes enti anesi ఇప్పుడు మనం తెలుసుకుందాం. A paratope also called as antigen binding site. ఒక paratope అనేది ఒక యాంటిజెన్ ని బైండింగ్ చేసేటువంటి సైట్ అన్నమాట. So is a part of an antibody, so which recognized and binds to an antigen. So it is a part of an antibody, so which recognize and binds to the antigens. ఈ యాంటీబాడీలో ఉన్నటువంటి ఒక పారాటోప్ ఏం చేస్తుంది, యాంటిజెన్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ దే బైండ్ విత్ ద యాంటిజెన్స్. సో యాంటిజెన్ ని బైండ్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ స్మాల్ రీజన్ ఆఫ్ 5 to 10 అమినో యాసిడ్స్ నీడెడ్. సో ఈ యొక్క పారాటోప్స్ యొక్క స్ట్రక్చర్లో మనకి ఎన్ని ఉంటాయి, సో 5 నుంచి 10 అమినో యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో ఆఫ్ ది యాంటీబాడీస్ FV regions. ఓకే, FV regions, okay, variable regions లో. సో పార్ట్ ఆఫ్ ది ఫ్రాగ్మెంట్ యాంటిజెన్ బైండింగ్ and contains part of the antibodies heavy and light chains. So antibodies లో మనకి 2 parts ఉంటాయి. One is the heavy chain and second one is the light chains. సో heavy chains అనేది ఇవి పక్కన ఉన్న సింపుల్గా ఉన్నటువంటి స్మాల్గా ఉన్నటువంటివి లైట్ చైన్స్ అనమాట. సో ప్రతి ఒక్క హెవీ చైన్లోనూ మనకి 2 parts ఉంటాయి. వన్ ఇస్ ద వేరియబుల్ రీజన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద కాన్స్టెంట్ రీజన్. సో ఈ 2 హెవీ చైన్స్ అనేది ఒక హింజ్ జాయింట్ దగ్గర బైండ్ అప్ అయి ఉంటుంది. సో దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది యాంటీబాడీ. ఓకే, అండ్ కంటైన్స్ పార్ట్ ఆఫ్ ది యాంటీబాడీస్ హెవీ చైన్ అండ్ లైట్ చైన్స్. హెవీ చైన్ ఉంటుంది అలాగే లైట్ చైన్స్. సో ఈచ్ ఆర్మ్ ఆఫ్ ది
Y shape of the antibody monomer is tipped with the paratopes. సో ఒక యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ మనం చూసుకున్నప్పుడు సో ఈచ్ ఆర్మ్ ఆఫ్ ది వై షేప్, ప్రతి ఒక్క ఇమ్యునోగ్లోబిన్ వై షేప్లో ఉంటుంది. సో ఆఫ్ అన్ యాంటీబాడీ మోనోమర్ ఈస్ టిప్డ్ విత్ ఏ పారాటోప్స్. సో ఇక్కడ మోనోమర్ స్ట్రక్చర్ అనేది ఉండి సో పారాటోప్స్ని క్రియేట్ చేస్తుంది. సో విచ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ కాంప్లిమెంటరీ డిటర్మినింగ్ రీజన్స్. సో విచ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ కాంప్లిమెంటరీ డిటర్మినింగ్ రీజన్స్ అన్నమాట. ద పార్ట్ ఆఫ్ ది యాంటిజెన్స్ to which the paratopes binds is called an epitopes. The part of the antigens to which the paratopes binds is called the epitopes. So ఒక యాంటిజెన్లో ఉన్నటువంటి ఎపిటోప్స్ని బైండ్ అప్ చేయాలంటే యాంటీబాడీలో ఉన్నటువంటి పార్టే పారాటోప్స్. ఓకే, సో దిస్ క్యాన్ బి mimicked by a mimeotype. So the figure given in the right hand side depicting the antibody commonly found on a B leukocytes. So the engaged inner portions of the idiotype B and subciliary regions number 5 in the above diagram so are the paratopes where the epitopes of the antigens binding. So ఈ antigens పైన ఉన్నటువంటి epitopes ని ఈ యాంటీబాడీలో ఉన్నటువంటి పారాటోప్స్ ఏ విధంగా బైండ్ అయినాయో ఈ ఫిగర్లో మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, so that is the paratopes of the antibodies. Okay, the paratopes also called an antigen binding site. So is a part of an antibody which recognizes the binds to an antigen. It is a small regions 5 to 10 amino acids is there in the paratopes part of the antibodies of the efflorescence. So part of the fragment antigen binding and contains part of antibodies, the heavy chain and the light chains. Each arm of the Y-shaped of antibody monomer is tipped with a paratope. So which is a set of complementary determining regions. The part of the antigens to which the paratopes binds is called the epitopes. Okay, so this can be see the diagram of the antigens antibody binding site అన్నమాట. ఓకే, యాంటీజెన్ పైన సరౌండింగ్స్ పైన ఉన్నటువంటి ఎపిటోప్స్ దే బైండ్ విత్ ది యాంటీబాడీస్ పారాటోప్స్ రెండు బైండ్ అప్ అవడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద పారాటోప్స్. ఓకే, ఓకే నెక్స్ట్ హౌ యాంటీబాడీస్ డీల్స్ విత్ ది యాంటిజెన్స్. యాంటీబాడీస్ అనేటివి యాంటిజెన్స్తో ఏ వేస్లో మీట్ అవుతాయి, ఏ టైప్ ఆఫ్లో కాంప్లెక్సెస్ అనేవి ఫామ్ చేసుకుంటాయి. యాంటిజెన్ అనేది యాంటీబాడీస్తో బైండప్ అవ్వాలి, బైండప్ అయ్యి యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో యాంటీబాడీస్ డీల్స్ విత్ యాంటిజెన్ ఇన్ డిఫరెంట్ వేస్. సో డిఫరెంట్ వేస్లో ఏ విధంగా యాంటిజెన్స్తో బైండప్ అవుతుంది యాంటీబాడీస్ అనేది తెలుసుకుందాం. సో వన్ ఇస్ ద న్యూట్రలైజేషన్. సో న్యూట్రలైజేషన్ మీన్స్ మెనీ యాంటిజెన్స్ like toxins of the bacteria, virus, snake venom so are neutralized by antigen and make them infective. So okay, such types of antibodies are often called as antitoxins. Phagocytes will clear out the neutralization antigen antibody complexes. So what is the neutralizations? So many antigens in many pathogens they attack to the body. So body in attack chesnappudu the toxins are attacked to the like the bacteria, virus, venom, surface. So these are the etc. So body in touch chesnappudu they enter into the body. So body like enter అయినప్పుడు ఒక pathogen అనేది enter అయినప్పుడు they considered as a body is recognized of the antigens, antigen గా రికగ్నైజ్ చేస్తుంది. సో సచ్ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ యాంటిజెన్ అనేది బాడీలోకి ఎంటర్ అయినప్పుడు సెల్ ఏం చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, దే ప్రొడ్యూస్డ్ ద యాంటీబాడీస్. సో యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి ఈ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి యాంటీబాడీ యాంటిజెన్ కాంప్లెక్సెస్ అండ్ ఫామ్ చేసి న్యూట్రలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, న్యూట్రలైజేషన్ ఆఫ్ ది యాంటీబాడీ. ఒక యాంటిజెన్ అనేది ఒక యాంటీబాడీతో బైండప్ అవుతుంది, ఒక యాంటిజెన్ అనేది ఇంకొక యాంటీబాడీతో బైండప్ అవుతుంది, ఒకే యాంటిజెన్ అనేది డిఫరెంట్ యాంటీబాడీస్తో బైండప్ అవుతుంది, ఒక
యాంటీజెన్ ఒక యాంటీబాడీతోనే బైండప్ అవడానికి ఎపిటోప్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో యాంటీజెన్ పైన ఉన్నటువంటి ఎపిటోప్స్ యాంటీబాడీ పైన ఉన్నటువంటి పారాటోప్స్ రెండింటిని బైండప్ చేస్తే దట్ ఈస్ ద యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ ద న్యూట్రలైజేషన్ బై ద యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్. సో యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ని న్యూట్రలైజేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ ద హౌ యాంటీబాడీస్ డీల్స్ విత్ ద యాంటీజెన్స్లో న్యూట్రలైజేషన్. సో తర్వాత అపోనైజేషన్. సో దిస్ టుమారో క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టుడే క్లాస్లో యూ విల్ డిస్కస్ అబౌట్ ది కెమికల్ నేచర్ ఆఫ్ ది యాంటీజెన్స్ అండ్ differences between the antigens and exogenous antigens and endogenous antigens, the epitopes of antigens, అలాగే the paratopes of antigens, అలాగే antigen antibody complexes they form in the neutralizations. So there is a discussion about the antigens. So tomorrow in next classes lo I will discuss about the opsonizations, inflammations methods. So paratopes ki epitopes ki differences. So these are the discuss about the next class. So okay.